న్యూస్ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం ఇచ్చారు. మెట్రో రెండో దశ పనులకు అనుమతులివ్వాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశలో ఉన్న 100% వాటాలను ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా మెట్రో ప్రాజెక్టును పూర్తి అధీనంలో తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ఖట్టర్ కు వివరించారు రేవంత్ రెడ్డి. మెట్రో రెండో దశకు అనుమతులు ఇవ్వాలని కోరారు. డిపిఆర్లను వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేసిన రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి అనుమతులు వస్తే మెట్రో విస్తరణకు అవసరమైన రుణాలు అందించేందుకు జైకా, ఏడీబీ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించిన డిపిఆర్ ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఫేజ్ 2లో మొత్తం 7 కారిడార్లు ప్రతిపాదించింది. మొత్తం 122.9 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించాలనే ప్రణాళికను సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఫేజ్ 2లో మొత్తం 86 స్టేషన్లు నిర్మించనున్నారు. ఆర్జీఏ ఎయిర్పోర్ట్, ఫ్యూచర్ సిటీ కారిడార్ ను ఫేజ్ 3 కింద చేపడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ ఆదేశాలతో ట్రాఫిక్ సమస్యలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. త్వరలో ట్రాఫిక్ బ్యూరో ఏర్పాటు చేస్తామన్నారు డీజీపీ సివి ఆనంద్. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యలపై ఫోకస్ పెట్టారు డీజీపీ సివి ఆనంద్. ప్రమాదాల నివారణ కోసం త్వరలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేస్తామన్నారు. అదనపు డీజీపీ ఆధ్వర్యంలో స్పెషల్ ట్రాఫిక్ బ్యూరో పనిచేస్తుందన్నారు. ఓఆర్ఆర్ అక్రమ పార్కింగ్ ను ఉపేక్షించబోమన్నారు. ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతపై డీజీపీ సివి ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ అధికారులకు డీజీపీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. శంషాబాద్ రూట్లో ట్రాఫిక్ జాంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎయిర్పోర్టుకు వెళ్తుండగా తన కాన్వాయ్ కోసమని ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్న వాహనాలను ఆపడాన్ని సీఎం గమనించారు. సీఎం కాన్వాయ్ కోసం గంటల తరబడి ట్రాఫిక్ నిలిపేయద్దని పోలీసులను ఆదేశించారు. వీఐపీల మూవ్మెంట్ ఉన్నప్పుడు ట్రాఫిక్ ను నియంత్రించాలే తప్ప గంటల తరబడి వాహనాలను ఆపద్దన్నారు. ట్రాఫిక్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం ఆదేశాలతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. డీజీపీ సివి ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు సూచనలు చేశారు. పీక్ అవర్స్ లో ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేయాలని సూచించారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఐఎస్డబ్ల్యూ, సిఎస్డబ్ల్యూ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో ట్రాఫిక్ పై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. కేరళ సీఎం ఎంపిక కోసం కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తును ముమ్మరం చేసింది. హైకమాండ్ దూతలు ముకుల్ వాసనిక్, అజయ్ మాకెన్ పార్టీ నేతలతో చర్చించారు. సీఎం పదవి కోసం నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. కేరళ సీఎం ఎవరన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం పదవి కోసం కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర జోరుగా లాబింగ్ చేస్తున్నారు నేతలు. ఢిల్లీలో క్యాంపు పెట్టారు కేసీ వేణుగోపాల్. సీఎం పదవి కోసం హైకమాండ్పై ఆయన ఒత్తిడి పెంచారు. సతీశన్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం ఎంపిక కోసం హైకమాండ్ పరిశీలకులు ముకుల్ వాసనిక్, అజయ్ మాకెన్ తిరువనంతపురం చేరుకున్నారు. పార్టీ నేతలతో చర్చలు ప్రారంభించారు. సీనియర్ నేత ఆంటోనీతో కూడా వాళ్ళిద్దరూ సమావేశమయ్యారు. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించి సీఎం పీఠం దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఆయనకున్న పట్టు, జాతీయ స్థాయిలో ఆయన నిర్వహించిన బాధ్యతలు ఆయనకు కలిసి వచ్చే అంశాలు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపికలో వేణుగోపాల్ పోషించిన కీలక పాత్ర వల్ల కొత్తగా ఎన్నికైన చాలా మంది ఎమ్మెల్యేల మద్దతు ఆయనకు ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు గత 10 ఏళ్లుగా శాసనసభలో ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఢీకొట్టిన వీడి సతీశన్ సీఎం పదవి కోసం వ్యూహాలు రచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆదరణ, పార్టీలోని మెజార్టీ, ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉన్నాయని ఆయన బలంగా నమ్ముతున్నారు.